గిఫ్ట్ నిఫ్టీ అంటే ఏంటి? నిఫ్టీని ఎలా మూవ్ చేస్తుంది? గిఫ్ట్ నిఫ్టీ టైమింగ్స్ ఏంటి? గిఫ్ట్ నిఫ్టీ ఎలా చూడాలి? ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు స్టాక్ మార్కెట్ ఫాలో అయ్యే వాళ్ళు అయితే గిఫ్ట్ నిఫ్టీ గురించి న్యూస్లో వినే ఉంటారు. మనం ఏవైనా స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసినా లేదా ట్రేడింగ్ పొజిషన్స్ తీసుకున్నా అవి నెక్స్ట్ డే ఎలా పెర్ఫామ్ చేస్తాయో అన్న కుతూహలం ఉంటుంది. దానికోసం నెక్స్ట్ డే మార్కెట్ ఓపెన్ అయ్యే ముందే తెలుసుకోవడానికి ఈ గిఫ్ట్ నిఫ్టీ పనికొస్తుంది. ప్రతిరోజు మార్కెట్ ఓపెన్ అయ్యే ముందు ట్రేడర్స్ గిఫ్ట్ నిఫ్టీ చెక్ చేస్తారు. దాన్ని బట్టి నిఫ్టీ 50 పాజిటివ్లో ఓపెన్ అవుతుందా లేదా నెగిటివ్లో ఓపెన్ అవుతుందా అని తెలుస్తుంది. గిఫ్ట్ నిఫ్టీ అనేది ఫ్యూచర్ కాంట్రాక్ట్ బేస్డ్ ఆన్ నిఫ్టీ 50 ఇండెక్స్. ఇది ఎన్ఎస్సి ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్ అంటే ఎన్ఎస్సి ఐఎక్స్లో ట్రేడ్ అవుతుంది. మెయిన్ ఆఫీస్ వచ్చి గిఫ్ట్ సిటీ గాంధీనగర్ గుజరాత్లో లొకేట్ అయి ఉంటుంది. ఇంతకుముందు ఇదే పని ఎస్జిఎక్స్ నిఫ్టీ చేసేది. అది సింగపూర్ ఎక్స్చేంజ్లో ట్రేడ్ అయ్యేది. జూలై 2023 నుంచి దాన్ని గిఫ్ట్ నిఫ్టీగా మార్చారు. గిఫ్ట్ నిఫ్టీ 50 ఇండెక్స్కి లింక్ అయి ఉండటం వల్ల రెండు ఒకే డైరెక్షన్లో మూవ్ అవుతాయి. గిఫ్ట్ నిఫ్టీని ఎలా మూవ్ చేస్తుంది? ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే గిఫ్ట్ నిఫ్టీ ఇండెక్స్ని కంట్రోల్ చేయదు. గిఫ్ట్ నిఫ్టీని బేస్ చేసుకుని ఎన్ఎస్సి ఓపెన్ అయ్యే ముందు నిఫ్టీ ఎలా ఉండబోతుంది అని ఒక అంచనా వేయడానికి ఇన్వెస్టర్స్ దీన్ని వాడతారు. ఫర్ ఎగ్జాంపుల్, గిఫ్ట్ నిఫ్టీ 100 పాయింట్స్ పెరిగి ఉంటే మార్కెట్ పాజిటివ్లో ఓపెన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒకవేళ గిఫ్ట్ నిఫ్టీ 100 పాయింట్స్ డౌన్ అయి ఉంటే మార్కెట్ నెగిటివ్లో ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అయితే అది కంటిన్యూ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. అది ఆ రోజు మార్కెట్ కండిషన్స్ బట్టి ఆధారపడి ఉంటుంది. అయితే మన మార్కెట్ ఓపెన్ అవ్వడానికి ముందే గిఫ్ట్ నిఫ్టీని ప్రభావితం చేసే అంశాలు ఏంటి అంటే యుఎస్ స్టాక్ మార్కెట్ పెర్ఫార్మెన్స్ అంటే S&P 500, నాస్డాక్ ఎలా పెర్ఫామ్ చేశాయి, నెక్స్ట్ ఏషియన్ మార్కెట్ మూవ్మెంట్స్, గ్లోబల్ ఎకనామిక్ న్యూస్, ఇంట్రెస్ట్ రేట్ అనౌన్స్మెంట్, క్రూడ్ ఆయిల్ ప్రైస్ చేంజెస్, జియో పొలిటికల్ ఈవెంట్స్. అయితే ప్రతిసారి గిఫ్ట్ నిఫ్టీ రైట్ కాదు. మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత మన డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ లైక్ మ్యూచువల్ ఫండ్స్, రిటైల్ ఇన్వెస్టర్స్, రిటైల్ ట్రేడర్స్ బై సెల్ చేసే దాన్ని బట్టి ఆ రోజు మార్కెట్ కండిషన్ ఆధారపడి ఉంటుంది. గిఫ్ట్ నిఫ్టీ టైమింగ్స్. గిఫ్ట్ నిఫ్టీ 2 సెషన్స్లో ఉంటుంది. ఫస్ట్ సెషన్ మార్నింగ్ 6:30 AM నుంచి ఈవినింగ్ 3:40 PM వరకు ఉంటుంది. సెకండ్ సెషన్ ఈవినింగ్ 4:35 PM నుంచి మార్నింగ్ 2:45 AM వరకు ఉంటుంది. గిఫ్ట్ నిఫ్టీని మనం giftnifty.org అనే వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ప్రజెంట్ ఇప్పుడు మీరు చూడొచ్చు గిఫ్ట్ నిఫ్టీ వచ్చి 23,929 -32 పాయింట్లు తగ్గుంది. ఇదే కానీ కంటిన్యూ అయినట్లుంటే ఇప్పుడు టైం వచ్చి నైట్ 8:49. ఇది సెకండ్ సెషన్. అలాగే రేపు మార్నింగ్ ఇంకో సెషన్ కూడా ఉంటుంది. ఒకవేళ గిఫ్ట్ నిఫ్టీ వచ్చి రేపు మార్నింగ్ కూడా నెగిటివ్లో ఉంటే మన నిఫ్టీ కూడా నెగిటివ్లో ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ గిఫ్ట్ నిఫ్టీ కానీ రేపు మార్నింగ్ సెషన్లో పాజిటివ్గానే ఉన్నట్లుంటే మన నిఫ్టీ కూడా పాజిటివ్లో ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది.